ప్రభుత్వ హామీలపై కమిటీ, అదర్వైజ్ కమిటీ ఆన్ పబ్లిక్ అష్యూరెన్సెస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రూలింగ్ పార్టీకి సంబంధించిన మినిస్టర్స్ హౌస్లో ఏదైనా ప్రామిస్ చేసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద 100 days మేము బ్లాక్ మనీని వెనక్కి తీసుకొస్తాం లేదా బ్లాక్ మనీ లేకుండా చేస్తాం, సో అండ్ సో రెస్పాన్సిబిలిటీని మేము ఫుల్ఫిల్ చేస్తాం, ఇలా ఏవైనా చెప్పి ఉంటే ఆ టైం తర్వాత ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ ఏం చేస్తారు, సో అండ్ సో డే మీరు పలానా విషయం హౌస్లో చెప్పారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకని అడుగుతారు. కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్సూరెన్సెస్ అంటే గవర్నమెంట్ ఇఫ్ దే ప్రామిస్ ఎనీథింగ్ టు ద హౌస్, ఇన్ దీస్ కమిటీ మెంబర్స్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కమిటీ ఆన్ పబ్లిక్ అష్యూరెన్సెస్ ప్రభుత్వ హామీలపై కమిటీలో ఇక్కడ ఇది లోక్సభలో ఒక 15 మంది సభ్యులతో, రాజ్యసభలో ఒక 10 మంది సభ్యులతో ఈ కమిటీ ఉంటుందండి. అంటే ఇక్కడ లోక్సభలో ఒక కమిటీ, లోక్సభ కమిటీ 15, రాజ్యసభ కమిటీలో 10 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మినిస్టర్స్ అంటే లోక్సభ మెంబర్స్ ఉండొచ్చు, రాజ్యసభ మెంబర్స్ ఉండొచ్చు, కాబట్టి ఇఫ్ దే ప్రామిస్ ఎనీథింగ్ టు ద హౌస్ దే విల్ ట్రై టు, ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి దృష్టికి తీసుకొస్తారు. ఏం చేస్తారు, మీరు ఈరోజు ఈ ప్రామిస్ చేశారు కాబట్టి వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అని అడుగుతారు. ఇట్లా మనకి ఈ కమిటీస్ని లోక్సభ, రాజ్యసభలో కమిటీ ఆన్ పబ్లిక్ అష్యూరెన్సెస్ అనేది 1953లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అంటే ఇక్కడ వాళ్ళ ప్రామిస్ని క్వశ్చన్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని ఒకసారి వాళ్ళకి గుర్తు తెచ్చి మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నారంటే ఇది లెజిస్లేచర్ కంట్రోల్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషనా కాదా, పాలన పైన శాసనశాఖ నియంత్రణ చేస్తున్నట్ట కాదా అంటే నియంత్రణ చేస్తున్నట్టే.